గైస్ మనందరికీ తెలుసు ఎగ్ హెడ్ ఆర్క్ ఫినిషింగ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్క్ వచ్చేసి ఎల్బాఫ్. ఎల్బాఫ్ వినగానే మనకు గుర్తుకొచ్చే క్యారెక్టర్ ఈజ్ లోకి. ఎందుకంటే లోకి స్టార్టింగ్లోనే చెప్పాడు, నేను సన్ గాడ్, నేను ఈ ప్రపంచాన్ని అంతం చేస్తాను. ఈ మాటలో దమ్ముంది. తనకు తానే సన్ గాడ్ అని క్లెయిమ్ చేస్తున్నాడు. అండ్ మనకు రియల్ సన్ గాడ్ ఎల్బాఫ్ నుంచి బిలాంగ్ చేస్తాడని చూపించారు. అండ్ మన లోకి కూడా ఎల్బాఫ్లోనే ఉంటాడు. ఈ క్యారెక్టర్ని ఓడా సన్సే వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ చేసి పెట్టాడు వన్ పీస్లో. అండ్ మనకి చూస్తేనే అర్థమవుతుంది లోకి దగ్గర ఇంటెన్స్ పవర్ ఉందని. అండ్ తనని బంధించడానికి జాయింట్స్ అందరూ కలిసి బంధించారు. అండ్ వీనో ఒక సింగిల్ జాయింట్ ఎంత పవర్ఫుల్ అని. అటువంటిది లోకిని బంధించడానికి ఆల్ జాయింట్స్ రావాల్సి వచ్చింది. అండ్ అకార్డింగ్ టు సమ్ అదర్ థియరీస్ ఈవెన్ షాంక్స్ కూడా హెల్ప్ చేశాడు బంధించడానికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు లోకి పవర్, తను ఎంత డేంజరస్ అని. అండ్ మనకి ఆల్రెడీ చెప్పారు దట్ ఒక లెజెండరీ డెవిల్ ఫ్రూట్ యూజర్ తన నాన్నని చంపాడు అని. సో ఎవ్రీ వన్ క్యూరియస్ అబౌట్ లోకి డెవిల్ ఫ్రూట్ అండ్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో అని. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం లోకి డెవిల్ ఫ్రూట్ గురించి. ఈ పోస్టర్ని చూడంగానే మనకు అర్థమవుతుంది తను కాన్ఫిడెంట్గా అండ్ డైరెక్ట్గా చెప్తున్నాడు దట్ తను ప్రపంచాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేస్తా అని. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఒక లెజెండరీ అండ్ డేంజరస్ డెవిల్ ఫ్రూట్ని తిని ఉండవచ్చు. ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ సమ్ బేసిక్ థియరీ దట్ మనకి ఎల్బాఫ్ గురించి రివీల్ చేశారు. దట్ ఒక రాయల్ ఫ్యామిలీ ఒక లెజెండరీ డెవిల్ ఫ్రూట్ని జనరేషన్స్కి పాస్ డౌన్ చేస్తూ వచ్చారు. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ 800 years. అండ్ మేబీ నన్ అదర్ దాన్ లుఫీస్ డెవిల్ ఫ్రూట్. బికాస్ మనకు ఆల్రెడీ చూపించారు దట్ లుఫీ నికా ఫామ్ ఇస్ ద రియల్ వన్. అండ్ ఇది చెప్పింది మరి ఎవరో కాదు, ది గ్రేట్ సైంటిస్ట్ ఇన్ వన్ పీస్, దట్ ఈస్ వెగపంక్. మేబీ యాజ్ సమ్ యాజ్ నికా డెవిల్ ఫ్రూట్ కూడా ఉండవచ్చు ఎల్బాఫ్లో. బికాస్ ఫ్రమ్ 800 years నుంచి ఆ డెవిల్ ఫ్రూట్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆ డెవిల్ ఫ్రూట్ని దక్కించుకోవడానికి లోకి ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ కింగ్కి కూడా ఈ విషయం తెలుసు, తను ఫైట్ చేస్తే లోకి ఖచ్చితంగా తన డెవిల్ ఫ్రూట్ని దక్కించుకుంటాడు అని. సో మేబీ కింగ్ యాజ్ సేమ్ యాజ్ ఉన్న డెవిల్ ఫ్రూట్తో స్వాప్ చేసి, అకార్డింగ్ టు థియరీ మనకి తెలుసు లోకి తన నాన్నని చంపేశాడు. బికాజ్ వాళ్ళ నాన్న తిని ఉండవచ్చు నికా ఫ్రూట్ని. అండ్ ఆ నికా ఫ్రూట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎల్బాఫ్లో కాకుండా బయట ఉన్న ప్లేసెస్లో రీబోర్న్ అయ్యింది. అండ్ లోకి స్వాప్ చేసిన డెవిల్ ఫ్రూట్ని తినవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ నికా ఫ్రూట్, ఇది సమ్ అదర్ ఫ్రూట్. లోకి అందరి ముందు ఈ డెవిల్ ఫ్రూట్ని తింటాడు. సో అందరూ తను నికా డెవిల్ ఫ్రూట్ని తిన్నాడని అనుకుంటారు. ఈవెన్ లోకి కూడా అదే అనుకుంటాడు. బట్ ఈ ట్రిక్ గురించి షాంక్స్ కూడా తెలుసు ఏమో. బికాజ్ నికా డెవిల్ ఫ్రూట్ బయట రీబోర్న్ అయింది. ఆ డెవిల్ ఫ్రూట్ని గవర్నమెంట్ కబ్జా చేసింది. దట్స్ వై షాంక్స్ వెళ్ళి ఆ డెవిల్ ఫ్రూట్ని దక్కించుకుంటాడు. ఆన్ ది అదర్ సైడ్ లోకి తన డెవిల్ ఫ్రూట్ని యూజ్ చేసి ఎల్బాఫ్ని డిస్ట్రాయ్ చేస్తాడని అనుకుంటాడు. బట్ జాయింట్స్ అందరూ కలిసి తనని బంధిస్తారు. అండ్ నెక్స్ట్ మనకి తెలుసు లుఫీ నికా డెవిల్ ఫ్రూట్ని తింటాడు. అండ్ ఇక్కడి నుంచి వన్ పీస్ సగా స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ థియరీ. ఈ థియరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. అండ్ సెకండ్ థియరీ వచ్చేసి ఎల్బాఫ్ వాళ్ళు నికా డెవిల్ ఫ్రూట్ని పోగొట్టుకునవచ్చు. అండ్ అప్పటి నుంచి డెవిల్ ఫ్రూట్ని స్వాప్ చేసి డికాయ్ డెవిల్ ఫ్రూట్ని నికా డెవిల్ ఫ్రూట్ అని అనుకోవచ్చు. అండ్ ఆ డికాయ్ ఫ్రూట్ని మన లోకి లెజెండరీ ఫ్రూట్ అని తిన ఉండవచ్చు. అండ్ అదర్ థియరీ వచ్చేసి అసలు ఆ లెజెండరీ ఫ్రూట్కి అండ్ మోడల్ నికా డెవిల్ ఫ్రూట్కి సంబంధమే లేకుండా వచ్చు. బికాజ్ ఇలా కూడా పాసిబుల్ అయితే ఆ డెవిల్ ఫ్రూట్ నేమ్ ఏముండవచ్చు. ఇట్స్ పాసిబుల్ లైక్ సన్ ఫ్రూట్. ఆల్రెడీ మనం సెలెస్టియల్ డ్రాగన్స్ బాడీ మీద చూసాము ఈ మార్క్, సన్ మార్క్. ఆ మార్క్ యాక్చువల్ పవర్స్ డెవిల్ ఫ్రూట్లో ఉండవచ్చు. మనకి తెలుసు సన్ గాడ్ నికా పవర్స్, బట్ తన పవర్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సన్. సో ఎల్బాఫ్ జాయింట్స్ అనుకోవచ్చు సన్ ఫ్రూట్ అండ్ సన్ గాడ్ రెండు వేరు వేరు అని. బట్ యాక్చువల్లీ ఈజ్ సన్ ఫ్రూట్ అండ్ సన్ గాడ్ రెండు ఒకటే. ఆల్రెడీ మనం డ్రెస్రోసా ఆర్క్లో హిజ్రతున్ ఏస్ డెవిల్ ఫ్రూట్ని తినాలని అనుకుంటాడు. బికాజ్ లోకితో కంపీట్ చేయడానికి. ఏస్ డెవిల్ ఫ్రూట్ అల్టిమేట్ పవర్ వచ్చేసి మినియేచర్ సన్. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ లోకి డెవిల్ ఫ్రూట్ ఈజ్ రిలేటెడ్ టు సన్ అట్ ఎక్స్ట్రీమ్ లెవెల్. అండ్ ఈవెన్ లోకి కూడా అదే అనుకుంటున్నాడు. అండ్ దిస్ ఇస్ ద రీజన్ లోకిని అండర్గ్రౌండ్లో బంధించారు. తనకి సన్ కనపడకుండా సైడ్స్ మొత్తం కోల్డ్గా మధ్యలో లోకిని బంధించారు. సో ఈ థియరీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దెర్ ఈస్ అనదర్ థియరీ, లోకి పవర్ మే బీ ఇల్యూజన్. ఎస్ గైస్, బికాస్ లోకి ఐస్ని కవర్ చేసి ఉంచారు. వై? బికాస్ మేబీ లోకి తన ఐస్తో డెవిల్ ఫ్రూట్ని యూజ్ చేయవచ్చు, లైక్ అడ్వాన్స్డ్ అబ్జర్వేషన్ హాకీ. ఈ హాకీతో తను పర్సనాలిటీని చేంజ్ చేయవచ్చు. లైక్ తన ఆపోనెంట్ కూడా క్లారిటీ ఉండదు, ఇది రియలా ఫేకా అని. ఇట్స్ కైండ్ ఆఫ్ పవర్ వేర్ లోకి మ్యానిపులేట్స్ ఎవ్రీ వన్.
నేమ్తోనే మనకి అర్థమవుతుంది మిస్చీఫ్ అండ్ డిస్ట్రక్షన్ అని. అండ్ అనదర్ థియరీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నోర్స్ మిథాలజీ. మనకి ఆల్రెడీ తెలుసు ఎల్బాఫ్ స్టార్టింగ్ నుంచే ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నోర్స్ మిథాలజీ. ఇన్ చాప్టర్ 129లో డోరీ అండ్ బ్రోగి లిటిల్ గార్డెన్ ఆర్క్ ఎండింగ్లో ఇలా చెప్తారు, అండ్ అదే చాలా ఇంపార్టెంట్ కూడా. ఓన్లీ ద గ్రేట్ సర్పెంట్ సోక్డ్ ఇన్ బ్లడ్ క్యాన్ విత్ స్టాండ్ అవర్ అటాక్స్. మనం ఈజీగా చెప్పవచ్చు ద గ్రేట్ సర్పెంట్ సోక్డ్ ఇన్, వీళ్ళ అటాక్స్ ఏమీ పని చేయవు దీని మీద చాలామంది చాలా థియరీస్ చెప్తున్నారు. వాట్ ఇఫ్ లెజెండరీ డెవిల్ ఫుడ్తో కనెక్ట్ అయి ఉంటే? నోర్స్ మిథాలజీలో ఒక డేంజరస్ క్రియేచర్ గురించి ఉంది. ఆ క్రియేచర్ నేమ్ ఈజ్ నిథాగ్. ఇక్కడ నిథాగ్ ఒక డ్రాగన్ ఆర్ సర్పెంట్. ఈ పేరు విని వీకింగ్స్ కూడా భయపడేవారు. అకార్డింగ్ టు హిస్టారికల్ సోర్సెస్ నిథాగ్ని హాఫ్ డ్రాగన్ అండ్ హాఫ్ స్నేక్ నేచర్ అని డిస్క్రైబ్ చేస్తారు. బట్ దీనికి డెవిల్ ఫ్రూట్కి లింక్ ఎలా ఉంది అని మీకు అనిపించవచ్చు. సో లెట్స్ టాక్ డీప్లీ ఇన్ నార్స్ మిథాలజీ. నార్స్ మిథాలజీలో ఎంథ్రస్ ట్రీ ఉంది. అక్కడ డిఫరెంట్ రిల్మ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఎల్బాఫ్లో కూడా ఎంథ్రస్ ట్రీ లానే ఉంది. అండ్ లోకిని నిఫ్లెహెమ్లో బంధించవచ్చు బికాస్ నిఫ్లెహెమ్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ ఐస్, ఫాగ్ అండ్ మిస్ట్. అండ్ లోకి కూడా సేమ్ ఇక్కడే ఉండవచ్చు. అండ్ నోర్స్ మిథాలజీలో నిథాగ్ని సింబల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చెప్తారు. ఇక్కడితో ఇద్దరి పర్సనాలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి. నిథాగ్ మెయిన్ రోల్ వచ్చేసి ఎంథ్రస్ ట్రీని డిస్ట్రాయ్ చేయడము, సేమ్ యాజ్ లోకి తను ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటాడు. ఎంథ్రస్ ట్రీ రిప్రజెంట్స్ లైఫ్, ఆర్డర్ అండ్ బ్యాలెన్స్. ఇఫ్ లోకి ఈజ్ లింక్డ్ విత్ నిథాగ్ దెన్ హీ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. అండ్ తను ఈ మాట కూడా స్వయంగా చెప్పాడు. ఓడా సెన్సే కూడా ఈ నార్స్ మిథాలజీ నుండి తీసుకుంటాడు. ఇవన్నీ చెప్పడం రీజన్ ఈజ్ ఎల్బాఫ్ ఈజ్ వెరీ హైలీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నార్స్ మిథాలజీ. ఇంకా ఓడా సెన్సే ఇష్టం, తను ఏమైనా చేయవచ్చు. మనం జస్ట్ థియరీ అండ్ అంచనాలే వేయవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఓడా సెన్సే. లోకి డెవిల్ ఫ్రూట్ గురించి మీ థియరీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. అండ్ ఇక్కడితో మన వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.